నేను ఇంత దూరం వచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ సార్. సార్ మీరు లేకుంటే చెప్తున్నా కదా సేన్ ఇట్ రాదు సార్. ఫస్ట్ ట్రాజెంట్ కానీ ఇవి అసలు కంట్రోల్ కాదు. మీటోజ్ మెల్టర్ కూడా సార్. ఇంకోటి మీటోజ్ మెల్టర్ కూడా ఎక్సలెంట్ సార్. మెటోజ్ మెల్టర్ కూడా ఎక్సలెంట్. మేము మా స్వామి టర్నింగ్ పాయింట్ తర్వాత ఇవన్నీ కొట్టుకుంటూ వస్తున్నాం, నిలబడిపోయినాయి. అది ఫస్ట్ గుంజుకొచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. లాడియా ఫస్ట్ స్టార్టింగ్ లాడే కొట్టాం, తర్వాత మీటోజ్ మెల్టర్ కొట్టాక మాకు ఇంకా ఇంత మంచి మందులు ఉన్నప్పుడు నేను 10 సార్లు చెప్తే తప్పేం లేదు కదా. 10 సార్లు కదా సార్, 100 సార్లు చెప్పదు సార్ మీరు. ఇబ్బంది ఏం లేదు సార్. రైతుకు మేలు జరుగుతుంది. సంతోషం, థ్యాంక్ యూ. లేదు సార్, లేదంటే మీరు లేకపోతే అసలు లేదు సార్. అసలు ఇది రాకపోతే కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంతేనా? అవును. వాస్తవంగా చెప్పాలంటే 1,00,000 మంది రైతులు స్ప్రే చేశారు సార్. నా దగ్గర డాటా ఉంది. 1,00,000 మంది రైతులు స్ప్రే చేసి ఉన్నారు. ఎందుకంటే మందు బాగాలేకుంటే ఎవరు స్ప్రే చేయరు. మీరు ఇప్పుడు ఇక్కడే మీరు 3 సార్లు స్ప్రే చేసినారు. నేను ఎవరికి 3 సార్లు స్ప్రే చేయమని చెప్పలేదే. మీ అంతటా రిజల్ట్ బాగుంది కనుక మీరు చేశారు. అలానే చాలా ఏరియాస్లో చాలా మంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు. సో బాగుంటేనే చేస్తారు, లేదంటే పక్కన పడేస్తారు. అవునవును సార్, వాస్తవం అది. ఓకే, వాళ్ళు ఇవి చూసి మీరు తిక్కబట్టి ఇవి కొడుతున్నారు, మీరు అన్ని బయలు కొట్టి వస్తున్నారు మీరు అని మాకు వాళ్ళు బెదిరిస్తే వీళ్ళందరూ కొట్టే వరకు నేను ట్రాజెంట్ జోలికే పోలే. ఓకే, వాళ్ళు కొట్టేంత వరకు ట్రాజెంట్ కాడికి నేను పోలే అసలు. అంటే ఇంకో విషయం, మిల్టర్ అది తెచ్చిన రోజు నీకు ఫోన్ చేసిన, నువ్వేమన్నావు? మీరు కొట్టరి బయో, తర్వాత నేను ట్రై చేస్తాను. మేము కొట్టాం సార్, స్టార్ట్ మేము కొట్టేసిన తర్వాత రిజల్ట్ బాగుంది. ఇంకా ఇప్పుడు కొంతమంది నమ్మలేదు ఫస్ట్. ఓకే, పటక్కిన దిగింది అయితే నేను మా స్వామి. ఓకే, దీనిల మీద అయితే లాడే కూడా ఆ రోజు లాడే బయో అని చెప్పి ఆనంద్ కూడా వద్దన్నాడు. కొట్టినాక సర్లే చాలా మందికి బయో అని ఉండే, కానీ ఆర్గానిక్ ప్యూర్ న్యాచురల్ సార్. న్యాచురల్ గ్రోత్ అది ఎక్సలెంట్ సార్. మీ ప్రోడక్ట్స్ వచ్చిన 8 ప్రోడక్ట్స్ గ్రోత్ పూరా అతిగా ఇదే కానీ ఏం లేదు సార్. అయితే లాడియా అంటే అది కొంచెం మనకి లేత తోట కదా, ఆ టైంలో వస్తుంది. ఎందుకంటే అది క్లీన్ చేసేస్తుంది కదా, ఆటోమేటిక్ గ్రోత్ అనేది తన్నుకొని వస్తుంది. అప్పుడు కాయ కూడా ఉండదు, రాదు. అప్పుడు కాపు ఉండదు అంత పెద్దగా. సో అందువలన అని చెప్పేసి. సో థ్యాంక్ యూ అన్న, అందరికి హ్యాపీ. నేనైతే చాలా చెప్పాలి సార్ మీకు థ్యాంక్స్. మీరు కాదు, మేము చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఈ ఇయర్ అయితే మాత్రం మీ ప్రొడక్ట్ ఈడ అయితే నిలబెట్టింది రైతులను. అయితే వారధి ప్రొడక్ట్స్ రైతులు నిలబెట్టింది. అవును సార్. ఈ సంవత్సరం అన్న ఒకటైతే చెప్తాను, నేను చెప్పే మందుల్లో దాదాపు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కారు. ఫస్ట్